హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ సమీపంలో ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి జరిపిన కాల్పుల్లో గాయపడిన ప్రశాంత్ను పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేత చికోటి ప్రవీణ్ సికింద్రాబాద్ ఆసుపత్రికి వెళ్లి ప్రశాంత్కు అందుతున్నటువంటి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక గోరక్ష సేవకుడైన ప్రశాంత్పై కాల్పులు జరగడం అమానుషమని అన్నారు. గోరక్ష చేస్తున్న వారిపై ఎంఐఎం పార్టీకి చెందిన వారు ఘర్షణలకు దిగడం, దాడికి పాల్పడడం గత కొన్నాళ్లుగా జరుగుతుందని ఆరోపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోసేవ సంబంధించి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫోన్ చేసి ఒక కుట్రపూరితంగా వాళ్ళు పిలిపించుకొని తుపాకీతో గోరక్షకుడి పైన మరి కాల్చడం జరిగింది. చాలా ఈ యొక్క మాఫియా లాగా ఈ స్లాటర్ కి సంబంధించినటువంటి హౌజ్ లో పనిచేసేటువంటి వ్యక్తులు గాని, గోవులను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు గాని, గోవులకు సంబంధించినటువంటి మరి అనేక ప్రాంతాలలో మరి ఒక గోరక్షకుల మీద దాడులు చేయడము, గోవులను అక్రమంగా రవాణా చేయడము, ఆ మాంసాన్ని మరి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడము తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతా ఉంది. ఈ రోజు ప్రత్యక్షంగా అక్కడ మజ్లిస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ అడిగితే సీరియస్ గా ఉన్నాడు, ఆపరేషన్ దాకా మీకు చెప్పలేము, ఎందుకంటే అది వైటల్ పోర్షన్ అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడికి అయితే అయింది, మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది. ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మజ్లిస్ పార్టీ ప్రత్యక్షంగా ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మా కార్యకర్త మీద, గోరక్షక్ మీద ఈ రకమైనటువంటి ఒక ఏదైతే హత్యా ప్రయత్నం చేశారో దీన్ని పోలీసులు తప్పకుండా సీరియస్ తీసుకోవాలి.